ఇవాళ ఎస్ఎల్బిసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు 3,60,000 ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్బిసిని ఆనాడు 2,000 కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా 20 పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ తవ్వుతే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 10 ఏళ్ళైనా పూర్తి చేయక 10 కిలోమీటర్లు పక్కన పెట్టి ఈరోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్లో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే 4,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్టుల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష. ఇవాళ జరిగిన ఎస్ఎల్బిసి ప్రమాదానికి ఆ 8 మంది చావులకు నువ్వు కారణం కాదా? వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తా అధ్యక్ష. అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించి 10 సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్రమైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోల్చారు కావచ్చు, శ్రీరామ్ సాగర్, ఇందిరాసాగర్ కావచ్చు, రాజీవ్ సాగర్ కావచ్చు, కృష్ణా నది మీద పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు 60 సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాని ప్రాజెక్టులు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు? దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష చూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను ఇక్కడ నుంచి అడుగుతున్నా అధ్యక్ష.